సింగపూర్ ఎక్స్‌ప్లోర్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. మీరు రెడీగా ఉన్నారా? అయితే పదండి. సింగపూర్‌లో తిరగాలి అంటే మెట్రో ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అండి. టాక్సీకి వెళ్ళాలంటే చాలా ఎక్స్‌పెన్సివ్ అండ్ పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. మా పిల్లల విషయానికొస్తే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి మెట్రో ఫెసిలిటీ ఎలా ఉంటదో అంత పెద్దగా తెలీదు. సింగపూర్ ఎక్స్‌ప్లోర్ చేయాలంటే కొంచెం వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ. అది లేకపోతే మాత్రం మనం ఏది చూడలేము. ఇక్కడ ఒక బాబు వచ్చి మా పాపకి హాయ్ చెప్పడం చాలా క్యూట్‌గా అనిపించింది. నేను క్యాప్చర్ చేశాను. అండ్ మేము సింగపూర్‌కి బయలుదేరుతున్నాము అని అనుకున్నప్పుడు సెర్చ్ చేసి కొన్ని ప్లేసెస్ అనేది సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ సింగపూర్‌లో మేము వచ్చి 4 డేస్ స్పెండ్ చేసాము. అండ్ ఫస్ట్ మేము చూద్దాం అనుకున్న ప్లేస్ వచ్చి గార్డెన్స్ బై ద బే. అండ్ ఇందులో వచ్చి ఎవ్రీ నైట్ ఒక 7 to 8 మినిట్స్ వరకు లైటింగ్ షో ఉంటదండి. అండ్ చాలా బాగుంటది. అది చూద్దామని చెప్పేసి మేము ఈవినింగ్ అని బయటకొచ్చాము. అండ్ ఆ లైటింగ్ స్పాట్ వచ్చి మెరీనా బే నుంచి చాలా బాగా కనిపిస్తుంది అని చాలామంది చెప్పారు. సో, దానికోసం అని చెప్పి మేము మెరీనా బే దగ్గరకొచ్చి అక్కడి నుంచి ఆ వ్యూ చూడ్డానికి వెయిట్ చేస్తున్నాము. అండ్ మేము కొంచెం ఎర్లీగా వచ్చాము. అండ్ మెరీనా బేని అంత దగ్గర నుంచి షూట్ చేస్తుంటే నా ఫోన్‌లో అసలు సరిపోవట్లేదండి. అందుకే చాలా జూమ్ ఔట్ చేసి మరి వీడియో తీశాను. అండ్ ఆ రోజు అక్కడ వెదర్ కూడా చాలా బాగుంది. అండ్ ఎర్లీగా వచ్చామని చెప్పాను కదా! అండ్ పిల్లల్ని కాసేపు ఫోటోలు తీసాము, వీడియోస్ తీసాము. అండ్ ఈలోపు లైట్ షోకి టైం అయింది. సో, చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఎన్ని టైప్స్ ఆఫ్ కలర్స్ చాలా అనిపించింది. ఇంకా దగ్గర నుంచి చూస్తున్నప్పుడు ఆ ఫీలింగ్ చాలా బాగుండే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.